Hi, good morning. It's not about you, it's about God who has ordained this to happen. ఈ Egyptians, Israelites, ఈ అరణ్య మార్గము, రెడ్ సీ, జోర్డన్, a promised land, a scheme of the scene has been designed by God. So it's all about Him, not you. సో జరుగుతున్న ప్రతి ఒక్క విషయము దేవుని మహిమార్థమై ఆయన జరిగించుకుంటుంటాడు. అది అనుమతించిన దేవుని నువ్వు క్వశ్చన్ చేస్తున్నావు. సో దిస్ ఈజ్ వాట్ యాక్చువల్లీ ప్రిక్డ్ మీ. మనము ఒక కంప్లైంట్ ఆర్ ఒక ఆర్గ్యుమెంట్, ఒక డిసప్పాయింట్మెంట్ ఎక్స్ప్రెస్ ఫీల్ అవుతుంటే ఇట్స్ నిన్ను బట్టి కాదు, అది నీకు ఆ బాధ కలిగించిన వ్యక్తి కాదు. ఇట్స్ దట్ యు ఆర్ కంప్లైనింగ్ ద గాడ్, ద మోస్ట్ హై. ఆ మహోన్నతుని క్వశ్చన్ చేసేంత అర్హత గల వారమా మనం? చెప్పండి. దేవునికి తెలియదా? ఈజ్ హిస్ హ్యాండ్ షార్టెన్? నీకు హెల్ప్ చేయలేనంత చేతగానే దేవుని నువ్వు నమ్ముకున్నావా? లేదు కదా. సో దేవుడు ఇవాళ మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడినట్లు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. అదే నమ్మకం కలిగి ఉండు. ఎవ్రీథింగ్ ఈజ్ సరౌండెడ్ అండ్ డిజైన్డ్ ఎవ్రీథింగ్ బై గాడ్ అన్న జ్ఞానోదయం మనకున్నప్పుడు, అవగాహన మనకున్నప్పుడు, ఆ గ్రహింపు మనకున్నప్పుడు వీ వుడ్ నాట్ డేర్ టు అటర్ సచ్ థింగ్స్. సో నాకు దేవుని దయ వల్ల ఆ గ్రహింపు ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాను. ఎందుకంటే ఇట్స్ నాట్ అబౌట్ యూ అండ్ మీ ఆర్ యూ అండ్ అదర్స్ అండ్ అదర్ సిట్యువేషన్, but it's all about God who has been the owner and the creator of your and my life. Okay, so let's praise God for all things that are happening in our lives. But when we bring our supplications to His presence, not crying, not complaining, God దేవుణ్ణి ఆరాధిస్తూ ఆయన గొప్పతనాన్ని గ్లోరిఫై చేస్తున్నప్పుడు God will make everything happen for His glory. Okay, God bless you all today. Hope you understand that the owner and the center of your life is the heavenly, the God most high God. భూమి ఆకాశములను సృష్టించిన ఆ గొప్ప మహోన్నతిని బిడ్డలమై ఉంటున్నాం. సో ఆ మహోన్నతిని గౌరవించడం మనం నేర్చుకోవాలి, మన ప్రవర్తన, మన ఆలోచన తీరు ద్వారా. ఓకే, సో లెట్స్ గ్లోరిఫై గాడ్ by magnifying His plans in our lives in whatever happens. Okay, God bless you. Bye.